హలో హలో మైక్ టెస్టింగ్. హలో గవర్నమెంట్ కాలేజ్ విద్యార్థులు, ఈ రోజు మన కాలేజ్ పేరు పిల్లల బుక్ లో ఎక్కేస్తున్న రోజు. వీధి బండ చెడ్డలు వేసుకుని ఆయుధ దగ్గర నుంచి మన బాలమిత్రుడు సుబ్బు గారు, క్షమించాలండి, సుభాష్ గారు ఈ రోజు ఎంతో ఎత్తు నేను పుట్టిగానే తిరుగుమన్నారు, నిలుపుమన్నారు. దానికి రిటర్న్ ఎవరిని బాగు చేయడం. ఇంత సాధించి కూడా ఇంత సింపుల్ గా కూర్చున్నాయంటే నిజంగా నాకు ఏర్పడుతుంది. మన గవర్నమెంట్ కాలేజ్ ప్రతి స్టూడెంట్ శ్రీ సుభాష్ గారిని ఎవరు ఆదర్శంగా తీసుకోవాలని మనం చేసుకున్నాం. ఆ మోడల్ కాలేజ్ అమ్మాయిని మనం పైకొట్టాలి, ఆ మోడల్ కాలేజ్ అబ్బాయిని మనం భూమర్ది అని పోవాలి. మన గవర్నమెంట్ కాలేజ్ శ్రీనివాస్ సుభాష్ గారిని 2 ముక్కలు మనమే మీకు అప్పుడు లోపడుకుంటాం. ప్లీజ్ కదా మాట్లాడచ్చా? నేను సాధించిన చాలా తక్కువ, సాధించాల్సిన ఎంత ఉంది మీకు సవాలుగా తెలియజేసుకుంటున్నాను. విజయం సాధించిన మన సుభాష్ గారికి సన్మాన సత్కారం చేయాలని మన కాలేజీ భద్ర ప్రముఖుడు గారు నా క్రితం వచ్చినారు. ఇతనే మా చిన్నయ్య. అన్నయ్య, హాస్టల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్. హలో, ఈ మధ్య మీరు క్రికెట్ గ్రౌండ్ కి రావడం లేదేంటి? ఓయ్ అన్నయ్య, ముందే డ్రెస్ మార్చు, మా ఫ్రెండ్స్ ఏమైనా అనుకుంటారు. ఆ మొక్కలకి చాలు బావా. ఏ ప్రియా, నువ్వు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే. నేనెప్పుడు ముద్దుగానే ఉంటాను కదన్నయ్య. ఇంకా 2 ఆల్బమ్స్ ఉన్నాయి, అవి చూస్తారా? సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నావు కదా, ఉండు నీ పని చెప్తా. ఇదిగో ఈ ఫోటో చూడండి, చాలా క్యూట్ గా ఉన్నారు కదా. ఇదేమో ఇప్పటిదాకా ఇది ఈ ఫోటోలో చూపిస్తుంది కదా, ఆ తిరుపతిలో గుండు కొట్టించుకున్న ఫోటో చూపించిందా? లేడే చూడండి, బుజ్జి గుండు కదా, ఆలోచించిన ఆశాభంగం, మరి రాదు ఈ అవకాశం. చూడు పెద్దమ్మా, తిరుపతిలో గుండు గీయించుకున్నప్పుడు చూడు, అది నా ఫ్రెండ్స్ అందరికి చూపించాడు. వాళ్ళందరూ నన్ను ఏడిపిస్తారు. నీ అల్లరి పాడుగాడు, దాన్ని ఏడిపించింది నీకు నిద్ర పట్టదా? అస్తమానం అల్లరి చేస్తావు. జాగ్రత్త, పడతాను. Rascal. ఏంటి బాలి ఇదంతా? అదే ఏం లేదు, తమాష్కి. ఏంటి గోలా? మన శాంతిగా నిద్రపోనివరా? నమస్కారం అంకుల్. ఎవరు? అనువా? బాగున్నావు తల్లి? తాతగారు ఎలా ఉన్నారు? అమ్మమ్మమ్మమ్మ, పారింట్లో పుట్టి పెరిగిన అమ్మాయి, ఎంత మర్యాద. ఒరే, మీరిద్దరు ఉన్నారే, ఎప్పుడైనా చేశారా? ఏంటి ముసలోడు రెచ్చిపోతున్నాడు? తను వెళ్ళని, నీ పని చెప్తా. నువ్వు రామ్మా. అను, రామ్మా. నమస్కారం అమ్మా. ఎవరి అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు?
నేను చెప్తాను ఇది మా పెద్దనే ఫోటో, బాంబేలో ఉన్నాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడిని. అవును, ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఏట్రా అమ్మా చూసావా అమ్మా, చిన్నప్పుడు నాకు ఇలాగ ఫోటో తీయించుంటే ఇప్పుడు ఇలా మాట్లాడేదా? ఇలాగేగా, రేపే తీద్దాం. రే అవుతాను మోగట్టుకురా. ఎక్స్క్యూజ్ మీ. నన్ను ఏడిపిస్తావా? ఇప్పుడు చూడు అన్నయ్య, మొహం కడుక్కోవడానికి ఆ సబ్బు పెట్టు మాత్రం తీయొద్దు. అన్ను వచ్చింది, తర్వాత నీ పరుగు పోతుంది. దొరికావు. సబ్బు పెట్టి ఏంటి? సబ్బు పెట్టి గురించి తెలీదా మీకు? రండి రండి, ఇలా కూర్చోండి. అసలు ఆ సబ్బు పెట్టి మ్యాటర్ ఏంటంటే, ఎప్పుడు ఎవరి ముందు ఏమనాలో తెలియకుండా ఇది ఏంటి ఒక మర్యాద లేకుండా, నాకొద్దు మర్యాద నా వయసుకి. ఏంటిది ఇంత బిల్డప్ ఇస్తున్నావు? చెప్పు చెప్పు చెప్పు. అది కొన్ని సంవత్సరాల క్రితం మేము తిరుపతిలో ఉండేవాళ్ళం. అప్పుడు ప్రియా అను కాఫీ తీసుకురా. బాలు, ముందు నువ్వు వెళ్ళి మొహం కడుకోరా. వెళ్ళు బాలు, వెళ్ళు బాలు. ఓకే ఓకే. ఒక రోజేమో అన్నయ్య స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్ళాడు. డ్రెస్ తీసేసి షెల్ఫ్ నుంచి సబ్బు పెట్టి తీశాడు. ఆ సబ్బు ఏమో జారి బాత్రూమ్ రూమ్ నుంచి బయటకు పోయింది. బాలు, నాన్నకి తెలిస్తే తిడతాడని భయపడి తను డ్రెస్ తీసేసిన సంగతి మర్చిపోయి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి మురికాలో నదికి సబ్బు కోసం వెతుకుతున్నాడు. అప్పుడు చిన్న పిల్లాడే కదా. కాదను, అప్పుడు అన్నయ్య 10th క్లాస్ చదువుతున్నాడు. ఏంటి బాలు? వీళ్ళనైతే ఎప్పుడో నా గ్లామర్ తో పడగొట్టేసి అమెరికాలో కాఫీ హోటల్ పెట్టేసేవాడిని కదయ్యా. వీళ్ళు కాదు మనకు కావాల్సిందే. 10 ఏళ్ళు అటో ఇటో ఒక ₹1 కోటి కట్టం ఇచ్చి మన మీద కోత్తంత కలర్ ఉండి కన్నొంక కాలంక లేకుండా, అదే ఆ ఐశ్వర్య రాయ్ లెవెల్ అమ్మాయి నువ్వు సెట్ చేయగలవా? ఎందుకు సెట్ చేయలేనండి? శ్రీకాంత్ ఊహ, రాజశేఖరు జీవిత, నాగార్జున అమల, అంతెందుకండి శ్రీదేవి బోని కపూర్, వీళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసింది నేనేనండి. మీరు కాస్త నాకు టైం ఇవ్వండి, రంభా ఊరుసు పట్టుకొచ్చి మీ ముందు పెడతా. ఏంటా సినిమా యాక్టర్లా? రే పెద్దోడా, నీకు షష్టి పుట్టి వచ్చినా వీడు నీకు పిల్లల్ని సెట్ చేయలేడురా. ఏ నీకు సంబంధాలు వెతకడం మొదలు పెట్టిన కాడి నుంచి వీడిని మెప్తూనే ఉన్నావు. వీడి పీనుగులా ఉండేవాడు ఏనుగులా తయారయ్యాడు. వీడిని సంబంధం చూసాడనుకో, వీడి ఫుడ్ ఉంటది కదా, అందుకే సత్యానికి సంబంధం చూడండి. అందుకని నీకోసం సూపర్ అమ్మాయిని సెట్ చేసాం. నువ్వు అంటే చెప్పు, మాట్లాడు. ఎవరు ఎక్కడ ఉంటది చెప్పరా బాబు? నబో నబో నబరి గజులు, ఎత్తుగోలుసు, ముక్కు పొడకలు, నడుము సన్నని నాగరాలు, ఎవలేరు గాని బాగోతో అబో 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 బేడ పరక టెక్కటే. మనకు కావాల్సింది ఇలాంటి క్యాండిడేటే. నా తెల్లదేంటి ఏం టైమింగ్ తాడి సెట్ ఎక్కనేవు, తాటి కళ్ళు దెంపలేవు. నన్నే ఈత సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దెంపలేవు. ఇది కూడా నన్నే నేటే. మళ్ళీ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. తాడి సెట్ ఎక్కనేవు, తాటి కళ్ళు దెంపలేవు, ఈత సెట్ ఎక్కనేవు, ఈత కళ్ళు దెంపలేవు. మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. నబో నబో నబరి గజలు, ఎత్తుగొలుసులు, ముక్కుపొడ కళ్ళు, నడుము సన్న నాగరాలు, ఎవలేరు గని బాగోతం అబో 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 బేడ పరక టెక్కటే. హలో, కెన్ ఐ స్పీక్ టు సుభా ప్లీజ్? సుభానా? హలో, సుభా అంటే సిన్నయ్య గారు సుభాష్ గారా అండి? ఆ ఆడంగులకు ఆమడ దూరంలో ఉండే సిన్నయ్య గారి కోసం ఆడపిల్ల ఫోన్ చేయటమా? ఏటి బాబు ఈ దూరం? ఒక్క నిమిషం అమ్మా, కాలింగ్ చేస్తానే. శకుంతలాక్యా, శకుంతలాక్యా, నిన్నేనే. సిన్నయ్య గారు ఏం చేస్తున్నారు? ఎవరో అమ్మాయికి టెండర్ వేస్తున్నాడు. ఓ సెకండ్ మీ సంతకాలు ఎట్టేస్తున్నారా? మీకు తెలదు కానమ్మా, మా సిన్నయ్య గారు నట్టుకోవడం చాలా కట్టమమ్మా. మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేస్తారా, సెట్లు ఆడేసుకుంటారు. ఆ తర్వాత వాటర్ బిడ్ మీద తొంగుని గడ్డం గీసేసుకుంటారు. పడుకుని గడ్డం చేసుకుంటారా? ఆ తర్వాత అయ్యో కాలు కిందేటి ₹1000 నోటు కట్ట. ఈ డబ్బున వాళ్ళంతా ఇంతే, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు కట్ల కట్టగా పడేస్తారు. మా సిన్నయ్య గారు మరీను. మై గుడ్నెస్. మిస్టర్ మహేష్, 6 crore డీల్ ఏమైంది?
రెడీ అవుతుంది సార్. చిన్నయ్య గారు మీకోసం ఎవరో ఆడంగులు ఫోన్ అండి. నా కోసం అమ్మాయిలు ఫోన్ చేయటమా? ఎవర్రా? అమ్మగారు లవ్లీ అని చెప్పు. ఎవరో లవ్లమ్ గారు అంటండి ఫోన్. లవ్లీయా? లవ్లీ. హాయ్ సుబా. హాయ్, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆర్ యు బిజీ? నేచురల్లీ. చాలా కష్టపడుతున్నావు. కొంచెం మార్చి మాట్లాడడం కష్టమే కదా. వాట్? అదే బోర్డ్ మీటింగ్ లో అఫీషియల్స్ తోను, యూనియన్ మీటింగ్ లో లేబర్స్ తోను. ఈవినింగ్ నువ్వు ఫ్రీయేనా? మీ ఫ్రీ? ఫ్రీ అన్న పదానికి డిక్షనరీలో అర్థం ఉండొచ్చు కానీ ఈ సుభాష్ లైఫ్ లో అర్థం లేదు. ఎనీహౌ అడుగుతుంది లవ్లీ కదా. మిస్టర్ మలేష్, వాట్ ఆర్ మై ఈవినింగ్ ప్రోగ్రామ్స్ టుడే? 1000 acre టీ ఎస్టేట్ డీల్ సెటిల్ చేయడం నెక్స్ట్. రష్యన్ డెలిగేట్స్ టు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే cancel all my programs for my lovely sake. లవ్లీ, ఎన్ని గంటలకు కలుస్తున్నావు? 5 o'clock. Oh, how romantic. See you at sharp 5. Bye sekun lakiya. అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజరు. పరాగ్గా ఉన్నావా మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకే అమ్మేస్తా. పాకి పాకి పరదేశీ. ఎంత పని జరిగిందిరా? నడుం చూసినందుకు ఆ అమ్మాయి అంత పెద్ద ప్రాబ్లం పెట్టిందా? ఛ, కలకటా నుంచి నేను కరెక్ట్ టైంలో దిగాను రా. ఇప్పుడు చూడు, నేను ఒక చిన్న ఐడియా ఇస్తాను నీకు. ఏంటి? మొత్తం మర్చిపోతావు ఏంటి? ఇదేంటి దశ? వాటర్ ప్యాకెట్ అనుకుంటున్నావా? కాదు, సారా ప్యాకెట్. హైదరాబాద్ లో దీన్ని గుడుంబా. ఇది గాని ఒక్కటి వేసామనుకో, ఇక చూసుకో బాగుంటుంది. నాకు అలవాట్లేదు తెలుసు కదరా. అంటే మాకు మాత్రం అలవాటు ఉందా? కింద పడి గిలగల కొట్టుకుంటా. ఎవరా నువ్వు? తీసుకో, కొరుకు కొరుకు. ఇందులో పోయి బాగానే కొరికేవరా. అది దా పట్టు. అంతే, అయిపోయింది. ఇందులో కింద ఎలా ఉంది? అంటే అలాగే ఉండదు. ఇప్పుడు నేను చూడు, ఇక్కడ పెట్టు. మంచి పాట వేసుకో. రంగబతి ఖోలో రంగుపోతే కోతి అని. నో వరియా. తెలుగు శ్రీకాకుళం మీ నానూరు. అలా శ్రీకాకుళం పాట బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. బై బై ఏ బంగారు రమణమ్మ, బాయి చెరువు కాడ బోరింగు రమణమ్మ. నువ్వు వచ్చే వారం 10 రోజులకి నిలువుట అద్దాలే మేడలో రమణమ్మ. అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా, అద్దాల మేడల్లో ఉండేటి పిల్లను రా. పోయి పూరు గుడిస పాలు చేసినావో మందలోడా హరి మాయలోడా. మామరారా గోపి చిన్నవాడా, మామరారా గోపి చిన్నవాడా. అటు బస్సు ఇటు బస్సు మధ్యన బస్సులో వెళ్దాం రమణమ్మ. అటు రైలు ఇటు రైలు మధ్యన రైలులో మనం వెళ్దాం రమణమ్మ. మర్చిపోయాను. బస్సు వెళ్ళిపోయింది, ప్యాకెట్లు కూడా అయిపోయినాయి. ఓ పని చేస్తాను, నేను వెళ్ళి ప్యాకెట్లు తెస్తాను. ఈలోగా నువ్వు దమ్ కొడుతుంటా. రే సిగరెట్లు మర్చిపోకరాయ్. లక్ష్మి, ఏంటన్నయ్యా? నీకు ఏ రంగులో కావాలి చుడిదారు? నీ ఇష్టం అన్నయ్య. ఇదేదో బాగున్నట్టు. ఎక్కడ
హాయ్. ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి, నిజంగానండి. మీ తొట్టండి. డోంట్ యాక్ట్ స్మార్ట్. ఒప్పుకో, తప్పు తప్పు చేశానని ఒప్పుకో. చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? నీలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపలేస్తాను. తప్పు చేసే సౌండ్ కూడా పెంచుతున్నావా? నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్కి వస్తే అంతే, గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసాను. తెలియక ఏంటా హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తిరుమానాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు, చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉందే. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది, అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నా? ఇతన్నే. ఇతను పెద్ద సినిమా హీరోనా చూడ్డానికి? సినిమా హీరో అయితే చూసేద్దామనే. నోట్ దిస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. నువ్వు కావాలని చూసావు కదా? నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మర్యాదగా తప్పు ఒప్పుకోకపోతే నిన్ను యాడమ్ టీజింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటోందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకున్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే మీరు దయచేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ఫ్యాంటాస్టిక్. Hello, good morning. Today we have a special program on state of Andhra Pradesh, exclusively on channel BBC. Stay tuned with Bangaram. నాన్నని ఇంటర్వ్యూ చేస్తే ఎలా చేస్తావో చేసి చూపించు. పౌరుషం పౌరుషం సీమ పౌరుషం. పెద్దిరెడ్డి గారు, పౌరుషం సీమ పౌరుషం మట్టి మసాలా వంటి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నారు కదా. మీరు హత్యలు, అసలు హత్యలు అటువంటివి ఏమైనా చేశారా? హత్యలు బాగా దూరం నుంచి చూసినా
మీరు తప్పుగా అనుకోకపోతే మీరు నవ్వితే చాలా చండాలంగా ఉంటారు. ఏందా నువ్వు స్టేషన్లో ఎయిర్పోర్ట్లో నవ్వితే చాలా బాగుంటున్నావు అని చెప్పినావు కదా, అది లెటర్ మీద సంతకం కోసం, ఇది BBC. ఇక్కడ నిజాలే చెప్పాలి. పెద్దిరెడ్డి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు సంధ్య, వింధ్య. మీకు అభ్యంతరం లేకపోతే మీ పెద్దమ్మాయి సంధ్యని మాకు పరిచయం చేయగలరా? సంధ్య, సంధ్య, సంధ్య. అరే కొండముచ్చు, అరే కొండముచ్చు చెట్టు పైన చేస్తాం. సంధ్య రా 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 రా, ఇంటర్వ్యూ చేస్తారంట. ఏం డాడీ పైన కోతుకొమ్మ చాట ఆడుకుంటే చెట్టు పైన రాళ్ళు తోకిరిపోయి ఎంత కష్టమైంది తెలుసా? ఏంటి చెప్పండి. మీరెందుకు ఎప్పుడు చిరాగ్గా ఉంటారు? ఏమో నాకు చిన్నప్పటి చిరాగ్గా ఉంటే చాలా ఇష్టం. మీకు ఏమంటే బాగా ఇష్టం? మంచి ప్రశ్న అడిగారు. నాకేమంటే ఇష్టం తెలుసా? మనిషిని హింసించడం ఇష్టం. ఆ తర్వాత మనిషిని శారీరకంగా హింసించేసి వాళ్ళ రక్తం తాగేసి వాళ్ళకి వచ్చే అవకాశాలన్నీ పోగొట్టేసి ఎంత ఆనందంగా రాత్రి చాలా హ్యాపీగా నిద్రపోతారు తెలుసా? నవ్వొద్దు, ఆపే. నీ ఎదవ నవ్వు చూడలేను. నువ్వు ఒక సాడిస్ట్వి. నువ్వు క్రైమ్ స్టోరీస్ లో చర్చించుకోవచ్చు. ఒక బిగ్ యు ఆర్. సంధ్య గారు మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కొండముచ్చన్నావుగా, అప్పుడు వచ్చాను. లేదు, నేను పాప ఉత్తునే BBC ఛానల్ ఆట ఆడుతున్నాను. అబ్బే ఏం లేదు, ఇక్కడేం జరగలేదు. అబ్బే ఈ టైగ్ ఏం లేదండి అసలు. టూ లేట్. నాన్నగారికి అసలు ఏం చెప్పదు ప్లీజ్. ఉత్తునే నేను రికార్డ్ చేశాను, డాడీకి చూపిస్తానే. సంధ్య గారు ప్లీజ్. సంధ్య గారు సంధ్య ఆగు. సిడి సిడి కొండముచ్చంటావా? నిద్ర మొహమా నేను? డాడీ సారీ. సావడానికి వచ్చావా? లేదు, సాధించడానికి వచ్చా. వీడానా? ఏయ్ ఆ సీడీ ఇచ్చేయ్, ఇవ్వకపోతే బుర్ర పగల కొడతాను. మర్యాదగా ఇచ్చేయ్, లేకపోతే మా డాడీకి చెప్తాను. అలా చుంచుమాగా ఎవరు చెప్పకుండా చెప్పుకోబా. ఏంటి సాధించేది? అమ్మాయినా? లవ్వా? దిమాకుండే మాడుతున్నావా? అది కదనా, ఇప్పుడు చేతిలో రోజా పువ్వు ఒకటి తీసుకొని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారే, అదే కదనా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనట్టు చేసే పనన్నా. కానీ మన స్టైలే వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగే వేరు. స్టెప్ బై స్టెప్ సక్సెస్ సాధించడం, అసైన్మెంట్ల మీద అసైన్మెంట్లు చేసి BBCకి వెళ్ళడం, అక్కడ 10 మంది మన వర్క్ గురించి గొప్పగా చెప్పుకోవడం. అన్నా లవ్ గివ్వు పనికి మన వాళ్ళు గాలి తిరుగుతుంటారు చూడు, వెనకాల నుంచి నిలబడ్డాడే వాళ్ళంటూ చేసే పని, మనం కాదు. బాగా మాట్లాడాడ్రా. అవునన్నా, వీళ్ళు సానా పవర్ ఉండదు. కొడతనే కాదు, మాట్లాడుతున్నా కొడతనట్టు ఉండదు. నీ పేరేంది? బంగారం. బంగారం. ప్రేమించడానికి అన్ని అర్హతలు ఉన్నోడు ఆడే లవ్ వద్దు అంటుంటే ఏవీ లేని నీకెందుకురా? అసలు అమ్మాయి వద్దన్నా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? లవ్ చెయ్యొద్దన్నాను గాని పెళ్లి చేసుకోవద్దన్నానా? పెళ్లి చేసుకోవాలి కానీ లవ్ వద్దు. వద్దు. బడిదేరా. కొట్టడం పూర్తి అయితే ఏంది? నువ్వు కొట్టడం పూర్తి అయితే ఇప్పుడు అయ్యింది. పదండి. గంట కొట్టినాక ఓరి నాయన